కేడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వైభవంగా సాగిన గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తజనం. ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. డబుల్ రిటర్న్స్ పేరిట భారీ మోసం. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడి. ఆర్థిక మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. డబుల్ రిటర్న్స్ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన యూనిక్ ఎంఎస్సిఎస్ కంపెనీ ప్రధాన నిర్వాహకుడు కొనతల చంద్రశేఖర్ ను జైనాథ్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన కేసు వివరాలను ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వెల్లడించారు. జైనాథ్ మండలం బెల్గం గ్రామానికి చెందిన దండేకర్ ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కంపెనీ ఏజెంట్ల ద్వారా ప్రజలకు అధిక లాభాలు, డబుల్ రిటర్న్స్ వస్తాయని నమ్మబలికి 10 ఏళ్ల పాటు డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించారు. ఈ మోసంలో సత్యనారాయణ, బొజ్జ గంగారాం అనే ఏజెంట్లు కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన కొనతల చంద్రశేఖర్ తెలంగాణలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ కంపెనీపై 6 కేసులు నమోదు కాగా మొత్తం 40 మంది బాధితుల నుంచి సుమారు 19 లక్షల మేర మోసం జరిగినట్టు వెల్లడించారు. అధిక లాభాల పేరుతో పెట్టుబడులు సేకరించే సంస్థలను నమ్మే ముందు వాటి చట్టబద్ధతను పరిశీలించాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు. అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యూనిక్ ఎస్ఎన్సిఎస్ లిమిటెడ్ కంపెనీ ఉంది. దానిలో మేము ఏజెంట్గా పనిచేస్తున్నాం. మీరు దానిలో ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము 10 ఇయర్స్కు మీరు కట్టిన అమౌంట్ డబుల్ అమౌంట్ ఇస్తాం అని చెప్పి నమ్మించడం జరిగింది. వారి మాటలు నమ్మిన ఈ బాధితుడు అతని పేరు మీద ఎవ్రీ ఇయర్ 3,280, వాళ్ళ వైఫ్ పేరు మీద కూడా సేమ్ అమౌంట్ టోటల్ 6,560 రూపీస్ పేమెంట్ చేయడం జరిగింది. ఇట్లా 10 ఇయర్స్ వరకు పేమెంట్ చేశారు. 10 ఇయర్స్ పేమెంట్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ 65,600 అయింది. అయితే అవి డబ్బులు ఇస్తున్నారు కదా ఇవ్వమని చెప్పి ఈ ఏజెంట్ సత్యనారాయణ, బొజ్జగంగారాం అడగగా వీరు రెగ్యులర్గా పోస్ట్పోన్ చేస్తూ ఇస్తామని చెప్పి నమ్మిస్తూ దాటవేయడంతో బాధితుడు జైనత్ కేసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము క్రైమ్ నెంబర్ 70/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 5 తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైనత్ సిఐ శ్రవణ్ అండ్ జైనత్ ఎస్ఐ గౌతమ్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కేసులో దర్యాప్తు చేయగా మాకు చాలా విషయాలు బయటకొచ్చినాయి. ఇది యూనిక్ ఎస్ఎన్సిఎస్ కంపెనీ ఇది 1996లో గుజరాత్లో స్టార్ట్ అయింది. గుజరాత్ బేస్డ్ కంపెనీ. దీన్ని హైదరాబాద్లో 1998లో స్టార్ట్ చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2011లో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి యూనిక్ ఎస్ఎన్సిఎస్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్లు చాలామంది ఇక్కడ ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ పేరిట రికరింగ్ డిపాజిట్ పేరిట మీకు కట్టే అమౌంట్ మేము డబ్బులు ఇస్తాం అని చెప్పి నమ్మిస్తూ దీని యొక్క ఎండి మాస్టర్ మైండ్ ఇతడు ఈరోజు మేము అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు కొనతాల చంద్రశేఖర్. ఇతడు దీని మెయిన్ మాస్టర్ మైండ్. దీని యొక్క యూనిక్ ఎస్ఎన్సిఎస్ ఇతడు హైదరాబాద్లో ఉంటాడు. అయితే ఇతనికి వీరు ఇద్దరు సత్యనారాయణ, గంగారాం ఏజెంట్గా మన ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి దాదాపు 40 మంది బాధితుల దగ్గర వీరు డబ్బులు కలెక్ట్ చేసి 19 లక్షల వరకు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లాలో 6 కేసులు నమోదైనాయి. జైనత్లో నమోదైన కేసులో మేము ఈరోజు కొనతాల చంద్రశేఖర్ ఈ యూనిక్ ఎస్ఎన్సిఎస్ కంపెనీ సంబంధించిన ఓనర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుంచి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది కలిసి బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగించారు. ఇక పంజాబ్ చౌక్, భుక్తాపూర్, ఆర్టీసీ బస్టాండు, ఇంద్రమ్మ కాలనీల్లో రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, నిర్మాణాలను అధికారులు తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారిని సుమలత, టీపీఎస్ నవీన్ కుమార్ల పర్యవేక్షణలో పోలీస్ శాఖ సహకారంతో ముమ్మరంగా ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ ప్రాంతంలో సిసిఎస్ బృందం నార్కోటిక్ జాగిలం, రోమా సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టింది. తనిఖీల సహాయంతో జాగిలం, రోమా వాసన ఆధారంగా అనుమానాస్పద ప్రదేశాన్ని గుర్తించడంతో నిందితుడు గోడెం ఆకాష్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 13 ప్యాకెట్లలో సుమారు 39 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా 8712659973 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, నార్కోటిక్ జాగిలం హ్యాండర్ల రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏటా బైలా మండల కేంద్రం నుంచి మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రం పండర్పూర్లోని శ్రీ విఠలేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర కోసం వెళ్లే భక్తుల బృందం ఆదివారం బయలుదేరింది. గత 26 సంవత్సరాల నుంచి బోయర్, పండరీనాథ్, కమల్బాయి దంపతుల ఆధ్వర్యంలో యాత్ర జరుపుతున్నారు. ముందుగా విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భజనలు, హరినామ సంకీర్తనల నడుమ మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్ర బయలుదేరారు. 25 ఏళ్ల క్రితం ఇద్దరితో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం 100 మంది భక్తులతో సాగుతుంది. మార్గం మధ్యంలో వివిధ గ్రామాల ప్రజలు పాదయాత్రికులకు స్వాగతం పలుకుతూ తాగునీరు, అల్పాహారం తదితర సేవలు అందిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ పాదయాత్ర భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ భక్తి సాంప్రదాయాన్ని పెంపొందిస్తుంది. ఇక గురు పౌర్ణమి రోజు పండరపూర్లోని విఠలేశ్వరుని ప్రత్యేక దర్శనంతో యాత్ర పూర్తవుతుంది. ఈ సందర్భంగా చింతామణి ఖడ్సే మహారాజ్ మాట్లాడుతూ పాదయాత్ర విశిష్టతను వివరించారు. गणव निघत आहे. वारीला जवळपास 20 वर्ष होत आहे आणि पहिल्या वर्षी 20-25 लोक जात होते. मी ज्यावेळेसपासून आलो त्यावेळेसपासून 36 लोक झाले. आता जवळपास 100-150 लोकांची वारी या ठिकाणी होत आहे आणि सर्व पंढरनाथ भोयर वारीचे प्रमुख हे सर्व स्वखर्चानं सर्व भक्तांचं सांभाळून या ठिकाणून वारी निवारण पंढरपूर क्षेत्र नेत आहे. विशेष म्हणजे या ठिकाणी सर्वांचे सर्वाकरिता वाढे म्हण लोक अति प्रसन्न ऐसी आहे ही वारी. वारकरी संप्रदायाच्या माध्यमातून लोकाला ज्ञान करण्याचं या ठिकाणी कार्य होत आहे आणि अशी ही वारी बेला ते पंढरपूर एकंदरीत 24 दिवसाचा रन होऊन त्या ठिकाणी एकादशी उपास सोडून सर्व ते आपापल्या स्वखर्चाने तिकीट परत येत आहे.
పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవపేతంగా సాగాయి. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేపట్టడంతో కోలాహల వాతావరణం నెలకొంది. స్థానిక దోబీ కాలనీలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి పోచమ్మ తల్లి ఆలయంలో గత 3 రోజులుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితులు ఫణితుల మేఘరాజ శర్మ బృందం ఆధ్వర్యంలో చేపట్టిన పూజాది కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవార్లకు మంగళ హారతులిచ్చి ప్రజలందరినీ చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సాయి, భరత్, సచిన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అమ్మవార్ల కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతత లభించాలంటే ఆధ్యాత్మిక చింతన ఒకటే మార్గమని తెలిపారు. కాలనీవాసుల విన్నపం మేరకు త్వరలో కమాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్లోని బుక్తాపూర్ కాలనీలో నల్లపొచ్చమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. కాలనీవాసులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరినీ సల్లంగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎండ్రాల నగేష్, బోడిగం శ్రీకాంత్, ఆదిత్య, ఖండేష్కర్, సంతోష్, కాలనీవాసులు కళ్ళ విఠల్, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పేదలు తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ధర్నా వివరాలను తెలియజేశారు. సోమవారం నాడు ఉదయం 10:30 హైదరాబాద్ ఇందిరా పార్కులో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే గత 12-13 సంవత్సరాల నుండి ఇంటి స్థలాలు ప్రభుత్వం ఇవ్వనందున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు నిషాన్ ఘాట్ 38 సర్వే నంబర్లో, ఇటు 170 సర్వేలో ఖాళీ స్థలాలు అయితే ప్రభుత్వ స్థలాలని వాటిని వేయించడం జరిగింది. ఇక్కడ ఒక 200, అక్కడ ఒక 300-400, 500-600 మంది సమస్య. ఈ సమస్యని మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. దాదాపు 8 నెలల పాటు 2 దఫాలుగా నిరాహార దీక్షలు చేసినాం. అంటే 111 సార్ల ధర్నాలు, పికెటింగ్లు, రస్తారోకోలు చేయడం జరిగింది, అరెస్ట్ కావడం జరిగింది. అంటే ప్రభుత్వం పోరాటానికి ఇలా తలగుతలేదు. మరి ప్రజాస్వామ్యంలో పోరాటమే శరణ్యం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన గ్రీవెన్సల్లో కలెక్టర్ గారికి అనేక ఫిర్యాదులు చేసినాం. మరి ఏమన్నా ఉంటే చెప్పండి, మీరు ఇది కాదు ఇది ఉండదు ఏది లేదు మేము చెప్పడం వాళ్ళు వినడం పెండింగ్. అది ఇప్పటి వరకు కరెంటు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేవు. ఒకరోజు కరెంటు 1 గంట లేకపోతే తడపడేస్తారు, ఇంట్లోకి వెళ్ళి బయట రోడ్డు మీదకి వస్తారు. అనేక మంది ఇలా ఒక్కరోజు కరెంటు లేకపోతే, ఒక్కరోజు మనము రోడ్డు లేని జాగాలు కానీ, డ్రైనేజ్ లేని జాగాలు కానీ, నీళ్ళు లేని జాగాలు కానీ ఒక 24 గంటలు గడపగలుగుతారు ఎవరన్నా? ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ, ఏ రాజకీయ ఎమ్మెల్యేనో, ఎంపీఓ, మంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో చెప్పండి, దమ్మున్నా ఒకరోజు ఉంటారా 24 గంటల పేదవాళ్ళ దగ్గర? నిషాన్ ఘాట్లో 38 సర్వే నంబర్లు ఒక్కరోజు గడుపుతారు ఎవరన్నా? ఎమ్మెల్యేలు, ఎంపీలు? జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. అదే 170లో కరెంట్ లేని చేయాలా, నీళ్ళు ఏం చేయాలా, ఒకరోజు గడపగలుగుతారా కరెంట్? మరి గడపలేరు, అందరూ తెలుసు. నువ్వు గడపవు, నేను గడపవు. మరి వాళ్ళు ఎట్లా గడుపుతా ఉన్నారు 12-13 సంవత్సరాల నుంచి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేక, మానవత్వం లేక ప్రభుత్వాలు ప్రజలని విస్మరించడం వల్లనే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయం ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి
సంబరాలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు భరోసానిస్తూ పెట్టుబడి సాయం అందించాలన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విఠల్, దాసరి ఆసన్న, ఎంఏ షకిల్, గడ్డం జగదీష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. రైతన్నల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతు భరోసా నిధులను అత్యధికంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు భరోసాను నిధుల్ని విడుదల చేయడం, వేలాది కోట్ల రూపాయలని రైతన్నల అకౌంట్లోకి డైరెక్ట్గా డిపాజిట్ చేయడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసా. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి భరోసా. కష్టజీవులు, రైతులు, గరీబోళ్ళు, పేద దిగువ మధ్యతరగతి రైతులు అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున, ఆదిలాబాద్ ప్రజల తరపున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కమర్షియల్ ట్యాక్సెస్ శాఖలో ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు సాయి కృష్ణ ఇటీవల గెస్టెడ్ హోదాతో కూడిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు. నిజామాబాద్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ 1-2 సర్కిల్ కార్యాలయంలో ఆయనకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. డిఎస్టీఓగా పదోన్నతి పొందిన సాయి కృష్ణను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శాల్వతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సన్నిహితులు పాల్గొన్నారు. పట్టణంలోని మణిపూర్ అంబికా నగర్ కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి అయిన నిర్మల్ షానాది రోడ్డు ఆక్రమణలకు గురి కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆక్రమణలకు గురైన రోడ్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఉన్న పానాది రోడ్డును ఆక్రమించడంతో ఆయా కాలనీలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత ఇబ్బంది పడుతున్నామని, అత్యవసర సమయంలో రోడ్డు మీదకు వెళ్లే పరిస్థితి ఉండడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆక్రమణలకు గురైన ప్రధాన రహదారిని పునరుద్ధరించాలని, తద్వారా వందల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య దూరం అవుతుందని పేర్కొన్నారు. అంబికా నగర్ నివాసులము. మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే నిర్మల్ పానది ఉన్నదో అది తరతరాల నుంచి దాదాపు 100 సంవత్సరాల క్రితము ఇక్కడ నుంచే రోడ్డు ఉన్నది. అది మ్యాప్ చెప్తున్నది, రెవెన్యూ మ్యాప్. దాని ప్రకారం ఉన్నటువంటి ఇంతకుముందు కూడా ఒక 3 సార్లు సర్వే చేయించడం జరిగింది. ఈ పానది నుంచే మాకు అంబికా నగర్ పోవడానికి మెయిన్ రోడ్ ఉన్నది ఇది. అయితే ఈ మణిపూర్ మరియు అంబికా నగర్ పోవడానికి 33 ఫీట్ల రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు మేము జిల్లా కలెక్టర్ గారిని వినిపించాము. అయితే వారు కూడా స్పందించి ఈ రోడ్ తీపించడం జరిగింది. కానీ రాత్రికి రాత్రే ఈ మధ్య జూన్ నెలలేమో ఆక్రమణకు గురి అయ్యి ఇప్పుడు 20 ఫీట్ల కూడా రోడ్ లేదు. కాబట్టి మధ్యలో ఈ వర్షాకాలంలో ఈ నల్లమట్టి రావడం చేత ఇక్కడ మొత్తం రోడ్డు బురదమయ ఉన్నది. కాబట్టి మాకు ఈ రోడ్డు వెంటనే శాంక్షన్ చేసి సదుపాయం కల్పించగలని ఈ జిల్లా యంత్రాంగానికి, యావత్ జిల్లా యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పట్టణంలో వైభవంగా సాగిన గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తజనం. ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.
డబుల్ రిటర్న్స్ పేరిట భారీ మోసం, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడి. ఆర్థిక మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.